హాయ్ అండి. వైట్ హెయిర్ సమస్యతో ఎక్కువగా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రెమెడీ అనేది ఒక అద్భుతంగా పనిచేస్తుందండి. వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చడంలో ఈ రెమెడీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అది కూడా న్యాచురల్ రెమెడీ అనమాట. ఈ హెయిర్ ప్యాక్ని యూజ్ చేయడం వల్ల డల్గా, నిర్జీవంగా, రఫ్గా ఉన్న మన హెయిర్ని కూడా స్మూత్గా తయారు చేస్తుంది. అంతేకాకుండా ఎర్లీ స్టేజ్లో ఎవరికైతే వైట్ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంటుందో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రెమెడీని కనుక యూజ్ చేసినట్టయితే వైట్ హెయిర్ సమస్య అనేది పూర్తిగా నివారించబడుతుందండి. అంతేకాకుండా ఈ హెయిర్ ప్యాక్ వల్ల హెయిర్ కూడా బాగా ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. అయితే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాము. ఎలా మిక్సింగ్ చేసుకోవాలి, ఈ హెయిర్ ప్యాక్ని ఎలా పెట్టుకోవాలి, ఎలా వాడాలనేది నేను వీడియోలో చెప్తానండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అంతేకాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసి వెళ్ళేటప్పుడు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ఫస్ట్ అయితే ఒక ఐరన్ బాండిని తీసుకోవాలి. ఇలా ఐరన్ బాండిని తీసుకున్న తర్వాత అందులోకి ప్యూర్ హెన్నా తీసుకోవాలి. ఎలాంటి మిక్సింగ్ లేకుండా ప్యూర్ హెన్నా తీసుకోవాలి. ఇది మార్కెట్లో దొరుకుతుంది. లేదంటే మనం గోరింటాకుని ఎండబెట్టేసుకొని దాన్ని పౌడర్ లాగా చేసుకొని పెట్టుకున్నా సరే ఏదైనా మనకు మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇక్కడ నేను ప్యూర్ హెన్నా తీసుకున్నాను. హెన్నాని ఇలా యూజ్ చేయడం వల్ల మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ బ్లాక్గా అవుతుంది, మన హెయిర్ అనేది రఫ్గా ఉంటుంది కదండి, అది కూడా స్మూత్గా రావడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత ఇందులోకి మెంతి పౌడరు, అంటే మనము ఇది కూడా మార్కెట్లో దొరుకుతుంది. లేదంటే మనం ఇంట్లో ఉన్న మెంతుల్ని గ్రైండ్ చేసి బాగా జల్లించి మెత్తని పౌడర్ లాగా చేసి వాడుకోవచ్చు. ఇది కూడా నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను. మెంతి పౌడర్ కూడా మన హెయిర్ని పెంచడానికి కానీ, హెయిర్ బ్లాక్గా రావడానికి, మన హెయిర్ని దృఢంగా పెంచడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత ఆమ్లా పౌడర్ యొక్క గుణమే మన హెయిర్ని, వైట్ హెయిర్ని నల్లగా మారుస్తుంది. హెయిర్ పెరగడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉండడం వల్ల హెయిర్ అంతా కూడా హెల్తీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉసిరికాయ పొడి అంటాం కదా, అది తీసుకోవాలి. తర్వాత ఇందులోకి హైబిస్కస్ పౌడర్, అంటే ఎర్రమందారం పువ్వులు ఉంటాయి కదండి, వాటి పౌడరు, ఇది కూడా నేను ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. మందారం ఆకులు కానీ పౌడర్ కానీ రెండూ కూడా మన హెయిర్ని పెంచడానికి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి, హెయిర్ అనేది వైట్గా లేకుండా బ్లాక్గా రావడానికి, హెయిర్ స్మూత్గా హెల్తీగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇలా ఈ 4 ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్వే కాబట్టి మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఇది న్యాచురల్ రెమెడీ, ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పెరుగు అనేది యాడ్ చేసుకుంటున్నాము. పెరుగుని యాడ్ చేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది స్మూత్గా ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఇలాంటి డ్రై పౌడర్స్ యూస్ చేసినప్పుడు హెయిర్ అనేది రఫ్గా ఉంటుంది. దానికోసమని ఇది మనం పెరుగులో మిక్స్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మన హెయిర్ అంతా కూడా స్మూత్గా ఉంటుంది. ఇలా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ పెరుగు కనుక సరిపోకపోతే కొద్దిగా వాటర్తో అయినా సరే ఇలా మనం మిక్స్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనము ముందు రోజు నైట్ చేసి పెట్టుకోవాలండి. ముందు రోజు నైట్ చేసుకొని మార్నింగ్ అనేది మన హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రాత్రంతా కూడా మూత పెట్టేసుకొని వదిలేసేయాలి. తర్వాత మరుసటి రోజు మార్నింగు మనము దీన్ని హెయిర్కి అప్లై చేసేటప్పుడు ముందుగా మన హెయిర్ అనేది బాగా హెడ్ బాత్ చేసేసి ఉండాలండి. అప్పుడే మంచి రిజల్ట్ ఉంటుంది. చూడండి, ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక రాత్రంతా వదిలేసాను. తర్వాత మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. మీకు చూడండి ఎంత బ్లాక్గా తయారైందో. ఇదంతా కూడా చాలా మంచి కలర్ వస్తుందండి మన హెయిర్కి. చూడండి, హెయిర్ కూడా చాలా బౌన్సీగా, స్మూత్గా తయారవుతుంది. నేను ఇక్కడ చేత్తో చూపిస్తున్నాను చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. అందుకే మనం ఐరన్ బాండీలో ఇలా మిక్స్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. హెయిర్ ప్యాక్ వేసుకునేటప్పుడు మాత్రం ముందు రోజు హెడ్ బాత్ చేసేసిన తల మీద మాత్రమే అప్లై చేసుకోవాలండి. ఆయిల్ హెయిర్ మీద అప్లై చేయకూడదు. మనం దీన్ని రూట్స్ దగ్గర నుంచి టిప్స్ వరకు మొత్తం హెయిర్ అంతా కూడా అప్లై చేసేసుకోవచ్చు.
అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ మినిమం అయితే ఉంచుకోవాలండి. ఎందుకంటే ఎక్కువసేపు ఉంటేనే మన హెయిర్ అనేది కలర్ మారడానికి చాలా బాగుంటుంది. కాబట్టి దీని అంతటిని కూడా హెయిర్ అంతా అప్లై చేసేసి ఒక 1 అవర్ ఉంచిన తర్వాత మనము నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మరుసటి రోజు మనము హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకొని తర్వాత షాంపూ అనేది పెట్టుకొని వాష్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా షాంపూ అయితే పెట్టకూడదండి. ఈ విధంగా నేను చూడండి వీడియోలో చూపిస్తున్నాను. నేను ఇలా అంతా అప్లై చేసేసుకొని నేనైతే ఒక 1 అవర్ పైనే ఉన్నానండి. 1 అవర్ తర్వాత మామూలుగా వాటర్ వాష్ చేసిన తర్వాత మీకు నేను నా హెయిర్ కూడా చూపిస్తాను. ఎంత బాగుందో హెయిర్ అనేది, చాలా బౌన్సీగా చాలా స్మూత్గా ఉంటుందండి. ఈ హెయిర్ ప్యాక్ని వాడడం వల్ల హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది. హెయిర్ అనేది రూట్స్ దగ్గర నుంచి హెల్తీగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. మీరందరూ కూడా తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ని యూస్ చేసి మీకు రిజల్ట్ అనేది ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మనకు హెయిర్ ప్యాక్లే కాకుండా మన ఛానల్లో హెయిర్ ఆయిల్స్, హెయిర్ గ్రోత్ ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్ ఇంకా చాలా ఉన్నాయండి. ఒకసారి ఛానల్ని వెరిఫై చేస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.